గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మరియు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో మౌత్ నుంచి యానస్ వరకు అంటే హోల్ డైజెస్టివ్ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్స్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. సో జనరల్గా కామన్గా వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? మనకి సాధారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో మోర్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చేటప్పటికి ఎక్కువ మందిలో కనిపించే మేజర్ ప్రాబ్లమ్ అంటే ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ సమస్య అనేది సర్వసాధారణంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలోనూ ఉండే కామన్ కండిషన్ అయిపోయింది. దీంతో పాటుగా మనకి ఇది కొంచెం సివియారిటీ పెరిగినప్పుడు గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, రిఫ్లక్స్ ఈసోఫైజైటిస్ అంటాం. అలాగే పెప్టిక్ అల్సర్ డిసీజ్, వీటిలో గ్యాస్ట్రిక్ అల్సర్, అలాగే డియోడెనల్ అల్సర్ రావడం, అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, వీటిల్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా కనిపించేది. వీటిల్లో ఎసిడిటీ దగ్గర సమస్య మొదలవుతుంటే జీఈఆర్డీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, అలాగే గ్యాస్ట్రిక్ అల్సరేషన్ కానీ కంప్లీట్గా యాసిడ్ సెక్రిషన్ రిలేటెడ్గా ఉన్న ప్యాథాలజీతో అంటే హైపర్ ఎసిడిటీతో ఎక్కువగా ముడిపడి ఉన్న కంప్లైంట్స్. అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఇంటెస్టైనల్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫ్లమేషన్, అంటే దాంట్లో క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలెజర్ అంటే రెండు రకాల సమస్యలు చూస్తుంటాం. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చేటప్పుడు కంప్లీట్గా సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్, అంటే కొన్ని రకాల లక్షణాలను బట్టి మిగిలిన ప్యాథాలజీ అంతా నార్మల్గా ఉన్నప్పుడు మన ఈ పేషెంట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతుందని చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఇందాక చెప్పారు జీఆర్డీ అనేసి. సో జీఆర్డీ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జీఆర్డీ అనేది ఏంటంటే మన గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, రిఫ్లక్స్ ఈసోఫైజైటిస్ అని కూడా అంటాం, యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్ అని కూడా అంటుంటాం. వీటిలో మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే హైపర్ ఎసిడిటీ, యాసిడ్ సెక్రెషన్ నార్మల్ మోతాదు కంటే ఎక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుందో కడుపులో గ్యాస్ అంతా పెరిగిపోయి కడుపు అంతా ఉబ్బరంగా తయారవడం జరుగుతుంది. దీనివల్ల మన గ్యాస్ అనేది పైకి ఎగదంటుంటుంది. మామూలుగా రిఫ్లక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఈసోఫేగస్ నుంచి స్టమక్ భాగంలోకి ఉండే రిఫ్లక్స్ నార్మల్ రిఫ్లక్స్ అంటాం. అలా కాకుండా స్టమక్ భాగంలోంచి ఈసోఫాగస్కి వచ్చే రివర్స్ రిఫ్లెక్స్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కడుపులో పేరుపడిన గ్యాస్ని పైకి ఎగదిన్నప్పుడు ఆహారం అనేది నోట్లో గొంతులోకి వచ్చినట్టుగా అనిపించడం, పుల్లడి త్రేణుపులు రావడం, ఛాత అంతా బిగబెట్టినట్టుగా అనిపించడం, ఛాత అంతా మంటగా అనిపించడం, గుండె భాగంలో కండరాలు పట్టడం వల్ల గుండె భాగంలో నొప్పిగా అనిపించడం, కొంతమందికి ఈవెన్ షోల్డర్ పెయిన్, ఇటువంటి లక్షణాలు. కొంతమంది ఇది హార్ట్ రేట్ కంప్లైంట్ అని కూడా భయపడుతూ ఉంటారు. సడన్గా రాత్రిపూట ఛాతీలో మంట, ఛాతీలో నొప్పిగా అనిపిస్తే హార్ట్ కంప్లైంట్ అని భయపడుతుంటారు. కంప్లీట్గా ఎసిడిటీ రిలేటెడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ పర్టికులర్ లక్షణాలతో సమస్య ఉన్నప్పుడు దాన్ని జీఆర్డీ అనే ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటాం. దీనివల్ల ఈ వేడి ఉత్పత్తి ఎక్కువ పెరిగి మ్యూకసల్ లేయర్ అంతా కూడా ఎరోజన్స్కి గురవడం, దానివల్ల ఎరోజు గ్యాస్ట్రైటిస్, ఎరోజు రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ సైన్స్ అనేవి ఈసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ కనిపించడం అనేది ఎక్కువ మంది చూస్తుంటాం. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. సార్, నాకు అప్పుడప్పుడు ఫుడ్ తిన్నప్పుడు బాగా కడుపు టైట్ అయిపోతుంది సార్. ఓకే. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మళ్ళా ఇది మన బగారా అటువంటి ఉంటుంది కదా సార్, మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అవునండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బగారా అటువంటి తిన్నా కూడా కడుపు చాలా టైట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఫుడ్ తిందామన్నా తినబుద్ధి కాదండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి సమస్య? చెప్పండి సార్. ఎన్ని రోజుల నుంచి ఉందండి ప్రాబ్లము? లేదు సార్, అంటే అప్పుడప్పుడు వస్తుంది సార్, కడుపు నొప్పి వస్తుంది, అసిడిటీ లాగా. ఓకే ఓకే, మీకు హైపర్ ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారండి. దీంట్లో మీకు ఈ లక్షణాలన్నీ క్లియర్ కట్. కొన్ని ఆయిల్ పదార్థాలు తీసుకున్నా, ఎక్కువ కారం పదార్థాలు తీసుకున్నా, కొంచెం ఫుడ్లో ఇంటేక్ అనేది ఎక్కువైనా, ఈ స్పైసీ మసాలా డైట్ తీసుకున్నప్పుడు యాసిడ్ రిలీజ్ అనేది ఇంకా తీవ్రతరం అయ్యి దానివల్ల మీకు కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, కడుపు అంతా పట్టేసినట్టుగా రాయిలా అనిపించడం, హెవీనెస్గా ఫీల్ అయ్యి కొంత గుండె మీద కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వడం, దీనివల్ల ఒక్కోసారి త్రేణుపులు రాకపోవడం, దానివల్ల బాగా డిస్టెన్షన్ ఎక్కువ, ఈవెన్ కొంతమంది అబ్డామినల్ పెయిన్గా అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ హైపర్ ఎసిడిటీ తీవ్రతమైనప్పుడు ఇందాక చెప్పినట్టుగా త్రేణుపులు బాగా వచ్చి ఛాతీలో బిగబెట్టడం, దానివల్ల గుండెల్లో మంట, ఇటువంటి లక్షణాలన్నీ వస్తే ఈ జీఆర్డీ సమస్య దారితీస్తుంది. ఈ హైపర్ ఎసిడిటీ సమస్య తగ్గే విధంగా యాసిడ్ సెక్రిషన్ నియమిత మోతాదులో విడుదలయ్యే విధంగా మీరు మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనిలో కొన్ని ఆహారపు జాగ్రత్తలు కూడా అవసరం. కొంచెం కారం, ఆయిల్ ఫుడ్స్ అనేవి కొంచెం తగ్గించుకోండి, ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటిది ఏమైనా ఉంటే రెడ్యూస్ చేయండి. ఒకసారి ఫ్యాటీ లివర్ లాంటి సమస్య ఏమైనా ఉందో కూడా ఒకసారి డయాగ్నోస్ చేయించుకోండి. దీనికి
అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది అబ్డామినల్ పెల్విస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే ఏమైనా ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం ఉందా అది కూడా డయాగ్నోజ్ అవుతుంది. వీటిని బేస్ చేసుకుని కనుక మీరు హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ పూర్తిగా తగ్గడం జరుగుతాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. హలో, చెప్పండి టీవీ సార్. వాళ్ళు తగ్గించి మాట్లాడండి. ప్రాబ్లం అబ్బాయికి పేగు పూసింది మేడం. ఓకే. హలో. సో తేన్పులు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ జిఈఆర్డి అనుకుంటా. తేన్పులు ప్లస్ పేకి ఏదో పూసినట్టుగా చెప్తున్నారు. అంటే దీంట్లో మీకు త్రేన్పులు అనేది ఎరక్టేషన్సే మేజర్ సమస్య ఉంటే కనుక ఈ జిఆర్ రిలేటెడ్గా ఉన్న కంప్లైంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రిఫ్లెక్స్ ఈజోఫెటిస్ సమస్య ఉండొచ్చు. దీనికి ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ కూడా అవసరమే చేయించుకుని, అంటే లోపల బాగా మంటగా అనిపిస్తాం, లోపల పుండులాగా అట్లా ఏమైనా ఉంటే కనుక దానికి రూల్ అవుట్ చేసుకోవడం అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఎండోస్కోపీ రిలేటెడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది తీవ్రత ఎక్కువ ఉంటే కనుక ఈ టెస్ట్ అవసరం పడుతుంది. దాని ద్వారా ఏమైనా ఎరోజన్స్ ఉన్నాయా, లోపల ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఏమైనా ఉన్నాయా, దానిలో ఏమైనా అల్సరేషన్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మీకు దీనిలో డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. డాక్టర్ గారు, పెప్టిక్ అల్సర్స్ అంటే ఏంటి? అంటే ఏ పార్ట్కి అల్సర్స్ ఫామ్ అవుతాయి? అంటే పెప్టిక్ అల్సర్ డిసీజ్ అని మన స్టొమక్ డ్యూయోడల్ రెండు భాగం అంటే గ్యాస్ట్రిక్ డ్యూయోడల్ అల్సర్ రెండు కలుపుకుని మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ కింద చెప్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఇది స్టొమక్ భాగం పొట్ట భాగానికి పరిమితమైనప్పుడు మనం గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే డ్యూయోడల్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్లో మనకి సమస్య వచ్చినప్పుడు డ్యూయోడల్ అల్సరేషన్ అంటామండి. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? వీటిలో మనకి ఎట్లా అంటే రెండు రకాల లక్షణాలు కనబడతాయి. మనకి ఫుడ్ అనేది లేట్ అయ్యి ఫుడ్ పర్టికులర్గా ఉన్న ఫుడ్ ఇంటేక్ని బట్టి సిమ్టమ్స్ వ్యారీ అవుతుంటాయి. ఫుడ్లో ఉన్న పదార్థాలను బట్టి సిమ్టమ్స్ వ్యారీ అవుతుంటాయి. స్టొమక్ అల్సర్స్ వచ్చేటప్పటికి ఫుడ్ తీసుకోగానే ఇమీడియట్గా పెయిన్ అనిపిస్తాం, పొట్ట భాగంలో బాగా పొత్తి కడుపు నొప్పిగా అనిపిస్తాం, ఇటువంటి లక్షణం ఉంటాయి. డ్యూయోడల్ అల్సర్లో ఫాస్టింగ్ ఫుడ్ లేట్ అయ్యి ఫుడ్ తీసుకోవడం అనేది కొంచెం డిలే అయినప్పుడు పెయిన్ సివియారిటీ పెరగడం, ఆహారం తీసుకోగానే కొంత పెయిన్ రిలీఫ్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు మన డ్యూయోడల్ అల్సర్లో కనబడతాయి. ఈ అల్సరేషన్ ఎప్పుడైనా సరే ఏ భాగంలో అల్సరేషన్ ఉన్నా ఒక పుండు అనేది ఒకసారి ఏర్పడి ఉంది, ఏమైనా అల్సరేషన్ ఉంది అంటే మాత్రం ఈ అల్సర్ని రేగే పదార్థాలు రేగే కండిషన్స్ ఏ ఉన్నా కూడా సమస్య తీవ్రతను పెంచేస్తాయి. అందుకని అటువంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవడం, ఫుడ్లో మాడిఫికేషన్ చేయించుకోవడం, ఆ పుండుగా ఉండకుండా పూర్తిగా హీల్ అయ్యే విధంగా మెడికేషన్ తీసుకోవడం ద్వారా ప్రాబ్లం తీవ్రత అనేది చాలా మటుకు తగ్గుతుంది. అందుకని దీనిలో ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి చేస్తే ఇంకా సిమ్టమ్స్ సివియారిటీ పెరిగిపోతుంది. స్పైసీ డైట్ తీసుకున్నప్పుడు ఇంకా సిమ్టమ్స్ సివియారిటీ పెరిగిపోతుంది. అందుకని ఇటువంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటూ స్ట్రెస్ రిలేటెడ్గా ఉన్న కండిషన్స్ తగ్గించుకుంటూ ఫుడ్లో మాడిఫికేషన్ చేస్తే సిమ్టమ్స్లో తీవ్రత తగ్గుతుంది. లేకపోతే ఒకసారి బ్లీడింగ్ అయితే కనుక ఇంకా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ లాంటివి అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ పేగులో మేము గ్యాస్ ట్రబుల్లో ఏమో తెలియదు సార్, పేగులో పుట్టు ఉందని చెప్పారు సార్. చెప్పండి. అయితే సార్ అది మెడిసిన్ ఎంత వాడినా కానీ తగ్గట్లేదు సార్. ఒక్కొక్కసారి చెస్ట్ పట్టకపోతుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ కండరాలు నరం ఒకటి బాగా పుట్టుకుంటుంది సార్. అది బాగా వీక్ అయిపోతున్నాం సార్. ఓకే. ఏ కొద్ది కారం కానీ ఏం తిన్నా కానీ మసాలా అలాంటివి ఏం తిన్నా కానీ బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, మీకు కొంచెం సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందండి. దీనిలో ఏమవుతుందంటే మీకు లోపల కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు విపరీతంగా పెయిన్ అనిపించడం, ఫుడ్ అనేది కొంచెం హెవీగా తీసుకుంటే బాగా కడుపంతా ఉబ్బరంగా అనిపించి కడుపంతా డిస్టెన్స్ అయినప్పుడు రాయిలాగా అనిపించడం, దాంతోపాటు కారాలు ఆయిల్ ఫుడ్ లాంటివి తీసుకున్నప్పుడు విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని కొంచెం అశ్రద్ధ చేయకండి. దీనివల్ల యాసిడ్ సెక్రిషన్ తీవ్రతరం అవుతున్న కొద్దీ ఇంకా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ యాసిడ్ సెక్రిషన్ రెగ్యులేట్ చేసుకుంటూ అక్కడ మీకు ఎరోజన్ ఉందా, అలాగే అల్సరేషన్ లాంటిది ఫామ్ అయింది, ఇవన్నీ ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ ఎండోస్కోపీ రిపోర్ట్లో మీకున్న స్టేజ్ ఏ స్థాయి వరకు ఉందో చూసుకుని దాని పరంగా వైద్యం తీసుకోండి. హోమియోపతి వైద్యం అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఇటువంటి పర్టికులర్ కంప్లైంట్స్లో ఎక్కడైతే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటికి ఈ గ్యాస్ట్రైటిస్, జిఆర్డి, అల్సరేషన్ లాంటి కండిషన్స్కి ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ పనిచేస్తుంది. ఒకసారి హోమియోకేర్లో సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి, నగేష్ గారు. మేడం చెప్పండి, సార్తో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి నగేష్ గారు, చెప్పండి సార్. సార్ ఇది నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. బ్యాక్ పెయిన్ అప్పుడు డాక్టర్ గారు చూపిస్తే స్కానింగ్ తీశారు సార్.
అయితే ఫ్యాటీ లివర్ అని వచ్చింది. తర్వాత దాని గురించి కంక్లూజన్ ఏం చెప్పలేదు డాక్టర్ గారు. అదే అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుందామని, దీనివల్ల ఇబ్బందులు ఏముంటాయో చెప్తారని సార్. ఏ గ్రేడ్లో ఉందని చెప్పారండి ఫ్యాటీ లివర్? సార్ ఏ గ్రేడ్ ఏమైనా మెన్షన్ చేశారా, ఉత్తి ఫ్యాటీ లివర్ అన్నారా? గ్రేడ్ ఏం లేదు సార్, స్కానింగ్ చేసి ఇట్లా ఫ్యాటీ లివర్ ఉందండి అది అని చెప్పారు సార్. దానికి ప్రికాషన్స్ ఏంటి, తగ్గించుకోవడానికి ఎట్లాంటి ఏం చేయాలి అని చెప్తే. దీనిలో ఏం లేదండి, మీకు లివర్ భాగంలో ఉండే హెపటోసైట్స్ అంటే లివర్లో ఉండే కణాల్లో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది బాగా ఏర్పడినప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అని డయాగ్నోస్. దీనివల్ల లివర్ పరిమాణం అనేది కొంత పెరుగుతుంది. మరి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించినప్పుడు ఆ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది బాగా ఎక్కువ కనబడడం జరుగుతుంది. దీనివల్ల మేజర్గా వచ్చే సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. కొంచెం ఆహారంలో ఫ్యాట్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, కారాలు కానీ ఇలాంటివి తీసుకుంటే కొంత ఇబ్బందికరంగా అనిపించడం, ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ గ్యాస్ట్రిక్ మూమెంట్స్ ఉండడం, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లం తీవ్రతంగా అనిపించడం కానీ, మోషన్ ప్రాబ్లం ఇబ్బందికరంగా అనిపించడం, ఆహారం తీసుకున్నప్పుడు బాగా కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి కంప్లైంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేజర్గా దీంట్లో మీరు ఆహారంలో ఈ ఆయిలీ డైట్, స్పైసీ డైట్ కొంత తగ్గించుకుని యాసిడ్ సెక్రీషన్ కొంత కంట్రోల్ అయ్యే విధంగా మెడికేషన్ తీసుకుని ఎక్సెస్ ఫ్యాట్ డైట్ అనేది కూడా బాగా తగ్గించండి. తర్వాత విటమిన్ సి డైట్ అంటే ఎస్పెషల్లీ విటమిన్ సి జ్యూసెస్ రిలేటెడ్ అంటే ఆరెంజెస్ కానీ, మోసంబి లాంటివి కానీ, పొమగ్రనేట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఈ విటమిన్ సి జ్యూసెస్ అనేవి మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయండి. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ చేయండి. ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ కూడా ఒకసారి చేయించుకోండి. అదర్గా ఏమైనా కొలెస్ట్రాల్ రిలేటెడ్గా ఉన్న ఫ్లక్చువేషన్ ఏముందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డాక్టర్ గారు, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. మనకి ఏదైనా సరే మ్యూకజల్ ఏరియాలో, స్టమక్లో ఉండే మ్యూకజల్ ఏరియా ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. వీళ్ళు రెండు రకాలు చూస్తున్నాం. క్రానిక్ గ్యాస్ట్రైటిస్, చాలా సంవత్సరాల నుంచి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్తో ఉన్నాం. ఒకటి ఎక్యూట్గా సడన్గా గ్యాస్ట్రైటిస్ సమస్యకు దూరవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఫీవరస్ సిమ్టమ్స్, వామిటింగ్స్, కడుపంతా వికారంగా అనిపించడం, ఏ ఆహారం తీసుకోలేకపోవడం, ఈవెన్ సాలిడ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకున్నా కూడా ఇమీడియట్గా వామిటింగ్స్ అయిపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా పేషెంట్ డీహైడ్రేటెడ్ సిమ్టమ్స్లో వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ వామిటింగ్స్ ఇలాంటివి అవ్వడానికి కాల రీజన్ ఏముంది, ఇన్ఫ్లమేషన్ ఉందో చూసుకుని దాన్ని ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అయ్యేలాగా మెడికేషన్ అందించాల్సి వస్తుంది. దాంతోపాటు ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల డీహైడ్రేటెడ్ సిమ్టమ్స్ లాంటివి వెళ్లకుండా ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, జీఐడి కానివ్వండి, పెప్టిక్ అల్సర్స్ కానివ్వండి, ఇందాక గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఎందువల్ల వస్తుందంట? ఇటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మెయిన్గా దేనివల్ల వస్తుంది? ఫుడ్ హ్యాబిట్స్ వలన, లేదంటే టైంకి తినకపోవడం, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన? దీనిలో చాలా రకాల కాజెస్ ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, ఇంప్రాపర్ ఫుడ్ ఇంటేక్, రెడ్యూస్డ్ ఫైబర్ ఇంటేక్, ఇంక్రీజ్డ్ స్పైసీ డైట్ కానీ, ఆల్కహాల్ స్మోకింగ్, లైఫ్ స్టైల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, జంక్ ఫుడ్ రిలేటెడ్గా ఇంటేక్ ఎక్కువ అవడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే హెలికోబ్యాక్టరల్ పైరోలి లాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం, అలాగే ఈ లాక్టోజ్ ఇంటాల్, చాలా రకాల కాజెస్. అంటే సింగిల్ ఫ్యాక్టర్ ఉండదు. అందుకని స్ట్రెస్ అనేది మేజర్ కాజ్ కింద చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఎసిడిటీ రిలేటెడ్ కంప్లైంట్స్లో ఎక్కువగా ఒత్తిడికి ఉండేటప్పుడు ఈ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవడం వల్ల యాసిడ్ రిలీజ్ అనేది బాగా ఎక్కువ అవడం ఎక్కువ మంది గమనిస్తుంది. దీంతో కాకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఫుడ్లో ఎక్కువగా ఫైబర్ డైట్ తక్కువ తీసుకుని, ఇంప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఇర్రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ఇటువంటి కాజెస్ చూస్తాం. ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే, ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ డయాగ్నోజ్ అయితే, ఇలా చాలా రకాల కాజెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే మనం పర్టికులర్గా ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా ఉన్న సమస్యల్లో ప్యాథలాజికల్ డయాగ్నోసిస్ అనేది ఒకటి ఉంటే, మెడిసిన్ అనేది ఒక 50% రోల్ ప్లే చేస్తే, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వాళ్ళకున్న మెయింటైనింగ్ కాజ్ లాంటిది ఉంటే దాన్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల సిమ్టమ్స్ సివియారిటీస్ పూర్తిగా తగ్గి ప్రాబ్లమ్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో ప్రశాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి. మా ఫాదర్కి ఇట్లా కడుపు నొస్తుందండి సార్. ఇది మా ఫాదర్ ఇట్లా కడుపు నొస్తుంది. ఓకే. అయితే దాని హోమియోపతి ఇంటర్నేషనల్కి వెళ్తే పేరు మీద పుండ ఉంది, అల్సర్ వస్తుంది అన్నారు. ఓకే, చెప్పండి. అంటే దానికి ఏమన్నా హోమియోపతిలో ఏమన్నా టాబ్లెట్స్ యూజ్ అవుతాయండి? తప్పకుండా యూజ్ అవుతుంది. మీకు ఒకసారి పుండ్ అనేది ఏర్పడిన తర్వాత
కంపల్సరీగా పుండు పూర్తిగా మానే వరకు కూడా వైద్యం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్ సిమ్టమ్స్ అబ్డామినల్ పెయిన్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, కడుపులో మంట, బర్నింగ్ సెన్సేషన్, ఇటువంటి లక్షణాలు ఉంటే ఇవి ఇమీడియట్గా తగ్గడానికి కావాల్సిన మెడికేషన్ ముందు ఇవ్వడం జరుగుతుంది. ఆ లక్షణాలు కంట్రోల్ అయిన దగ్గర నుంచి తర్వాత హీలింగ్ ప్రాసెస్, అంటే లోపల ఏదైతే అల్సరేషన్ ఉందో ఆ అల్సరేషన్ అనేది హీల్ అయ్యే విధంగా ఉండే మెడికేషన్ అనేది దీంతో పాటు ఇస్తూ ఉంటారు. దీంట్లో ఈ మెడికేషన్తో పాటు కొన్ని ఆహార జాగ్రత్తలు చెప్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవడం వల్ల సిమ్టమ్స్ సివియరిటీస్ పెరగకుండా ఉంటే అవన్నీ మీకు డైట్ చార్ట్ రూపంలో మీకు ఇంటర్నేషనల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకునే బ్రాంచ్లో ట్రీట్మెంట్ అనేది డాక్టర్ సలహాతో ఎప్పటికప్పుడు కంటిన్యూ చేయండి. అవసరాన్ని బట్టి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ లాంటివి ఆర్డర్ చేస్తే తప్పకుండా చేయించుకోండి. డాక్టర్ గారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎట్లా అంటే దీన్ని స్పాస్టిక్ కోలన్ అంటాం. ఇది యాక్చువల్లీ సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్. అంటే మనకి ప్యాథలాజికల్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్లోనూ ఈ పర్టికులర్గా ప్యాథలాజికల్ కండిషన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేటివి ఇన్వెస్టిగేషన్ అనేది ఏం ఉండదు. కొన్ని రకాల లక్షణాలను బట్టి పేషెంట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతుందని చెప్పడం జరుగుతుంది. దీనిలో మేజర్గా ఏమవుతుందంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోగానే ఇమీడియట్గా అబ్డామినల్ పెయిన్గా అనిపించడం, క్రాంప్స్గా అనిపించడం, కడుపంతా ఉబ్బరంగా బ్లోటింగ్గా అనిపించడం, మోషన్స్ లాంటిది అంటే డయేరియా లాంటిది అవడం, లేదా కాన్స్టిపేషన్ అంటే లేదా ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్య ఉందనేది మనం పరిగణలోకి తీసుకుని దీనికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్గా ఉండే కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. సీలియాక్ డిసీజ్ కానీ, ఫ్రక్టోజ్ మాల్ అబ్జార్ప్షన్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి కండిషన్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని రూల్ అవుట్ చేసుకునే విధంగా ఆ ఇన్వెస్టిగేషన్స్ చూసుకుని అవి నెగిటివ్ ఉన్న తర్వాత పేషెంట్కి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దీంట్లో పేషెంట్కి ఉండే రావడంలో స్టేజెస్లో ఈ డిసీజ్ కనబడుతుంటుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రెడామినెంట్గా లక్షణాలు ఉంటాయి. అంటే పలానా ఆహార పదార్థం తీసుకుంటే చాలా నాకు ఇమీడియట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్తుంటారు. కొంతమందికి డయేరియా ప్రెడామినెంట్, కేవలం లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అలాగే పెయిన్ ప్రెడామినెంట్, ఇమీడియట్గా ఆహార పదార్థాలు తీసుకోగానే విపరీతమైన నొప్పి అనిపించడం, దీంతోపాటు బ్లోటింగ్, కడుపంతా ఉబ్బరంగా అనిపించి, అబ్డామినల్ అంటే డిస్టెన్షన్గా అనిపించి, త్రేణుపులు ఎక్కువగా రావడం విపరీతంగా, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఈ పర్టికులర్గా ఉన్న లక్షణాలు సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇంకా సిమ్టమ్ సివియారిటీ అని వ్యారీ అవుతుంటుంది. ఒకసారి ఐబిఎస్ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోజ్ అయిన తర్వాత దీనికి యాక్చువల్ ఎగ్జాక్ట్ కాజ్ అనేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు బ్రెయిన్ గట్ యాక్సిస్ల మధ్య ఉండే ఫాల్టీ ఇన్ కోఆర్డినేషన్ వల్ల ఒక 2 రకాల థియరీస్ ఉన్నాయి. హిస్టరీలో ఏమైనా ప్రొలాంగ్డ్ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా, హిస్టరీలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి కండిషన్స్ ఏమన్నా, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా, అలాగే ఈ యొక్క బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటి కండిషన్స్, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అబ్డామినల్ ఫ్లోరాలో ఇది తగ్గిపోవడం వల్ల కూడా ఈ ఐబిఎస్ లాంటి కండిషన్స్ ఉంటాయి. వీటిలో ప్రొలాంగ్డ్ పెయిన్ కిల్లర్ ఇంటేక్ అని, ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ ఇర్రెగ్యులర్గా యూజ్ చేయడం, ఇవి కండిషన్స్ కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి కండిషన్ దారితీయచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు నాన్ వెజ్ తిన్నప్పుడు మోషన్ పోతే బ్లడ్ వస్తుంది సార్. ఓకే. బాగా విపరీతమైన అంటే బాగా పెయిన్ కూడా వస్తుంది. ఓకే. దాంతో పాటు కొంచెం కడుపు కూడా టైట్ గా అనిపిస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే. ఓన్లీ నాన్ వెజ్ అప్పుడే వస్తుంది సార్ అట్లా. ఓకే, అంటే ఎక్కువ శాతంగా నాన్ వెజ్ తీసుకుంటాను సార్ నేను. అదేనండి, మీకు ఫస్ట్ థింగ్ మోషన్ ప్రాబ్లం అనేది ఇబ్బందికరంగా అవడం, దీనివల్ల మోషన్కి ప్రెజర్ పెట్టడం వల్ల ఇప్పుడు మోషన్ నుంచి వచ్చే బ్లీడింగ్ అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఇది పైల్స్, ఫిషర్ లాంటి సమస్యకు దారితీసే ఛాన్స్ ఉందండి. ఈ పైల్స్, హెమరాయిడ్స్ కానీ, ఫిషర్స్ లాంటి సమస్య కానీ మీరు మోషన్కి పెట్టే స్ట్రైనింగ్ వల్ల వస్తే కనుక దీనివల్ల బ్లీడింగ్, పెయిన్, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ఒకసారి మీరు ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేయించుకుని మీకు హెమరాయిడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, ఫిషర్ ఏమైనా యానల్ ఫిషర్స్ ఏర్పడే, కొన్ని కేసెస్లో 2 అసోసియేటెడ్ కనబడతాయి. ఉంటే కనుక దాని తాలూకు ట్రీట్మెంట్తో పాటు ఈ మోషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా నయమే విధంగా, దాంతోపాటు ఎసిడిటీ కూడా ఉందని చెప్తున్నారు మీరు. ఈ ఎసిడిటీ ప్రాబ్లం తగ్గే విధంగా 3 కలిపి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 3 రకాల లక్షణాల సమస్య పూర్తిగా 100% తగ్గడం జరుగుతుంది. డాక్టర్ గారు, చాలామంది ఐబిఎస్తో కొన్ని ఇయర్స్ సఫర్ అవుతూ ఉంటారు, లైక్ 12 years 14 years నుంచి సఫర్ అవుతూ ఉంటారు. ఎందువల్ల అంటారు? అంటే డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయలేకపోవటం వలన, లేదంటే ఆ సిమ్టమ్స్ వేరే డిజీజ్తో మ్యాచింగ్ అవ్వడం వలన అది ఒక సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారంట ఐబిఎస్ ఉన్నప్పుడు, అది కరెక్టే అంటారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే స్ట్రెస్ కండిషన్స్ అనేవి బాగా అగ్రివేట్ చేస్తాయి ఐబిఎస్లో. కొన్ని రకాల అలర్జీస్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సైనస్ అలర్జీస్, అలర్జిక్ రైనైటిస్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఎండోమెట్రియోసిస్ లాంటి
లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఇటువంటి పేషెంట్స్లో ఐబిఎస్ రిలేటెడ్ ఉన్న కండిషన్ ఎక్కువ మందిలో కనబడడం చూస్తుంది. ఈవెన్ మేల్తో పోల్చుకుంటే ఫీమేల్లో ఇన్సిడెన్స్ అనేది 3 to 4 times ఎక్కువ కనబడడం జరుగుతుంది. అంటే దీంట్లో ఎప్పుడైనా సరే అలర్జిక్ సెన్సిటివిటీ డిజార్డర్ అంటాం. అంటే బాడీలో పర్టికులర్ గట్ ఫ్లోరా అనేది ఓవర్ సెన్సిటివ్గా తయారయ్యి కొన్ని రకాల ఆహార పదార్థాలకు చూపించే ఇమీడియట్ రియాక్షన్ చూపించేటప్పుడు ఇటువంటి సమస్యలు కనబడతాయి. వీటిల్లో మనకి ఏమవుతుందంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మెడిసిన్స్, అంటే మోషన్స్ అయినప్పుడు డయేరియా మెడిసిన్స్, కాన్స్టిపేషన్ ఉంటే లాక్సేటివ్స్ యూజ్ చేయడం, పెయిన్ ఉన్నప్పుడు యాంటీస్పాస్మోటిక్స్ యూజ్ చేయడం, ఇటువంటి మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. కానీ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గడానికి ఛాన్స్ ఉండదు. అందుకని హోమియోపతిక్ మెడికేషన్ అనేది ఐబిఎస్ రిలేటెడ్ కూడా సిమ్టమ్స్లో 100% పర్మనెంట్గా క్యూర్ చేయడానికి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అందుకని దీంట్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈ ఓవర్ సెన్సిటివిటీ, గట్ ఫ్లోరా రిలేటెడ్గా ఉన్న అబ్నార్మల్ రిలేటెడ్ సెన్సిటివిటీ కానీ వీటికి వచ్చే సిమ్టమ్స్ని కానీ రావడాన్ని పూర్తిగా తగ్గించే విధంగా మన మెడికేషన్ అది యూజ్ అవుతుంది. అందుకని ఈ కంటిన్యూటీ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నా కూడా మనం 100% పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. ఓకే, అనంతపురం నుంచి కాల్ ఉన్నారు. ఓకే, సో ఇందాక మీరు చెప్పారనమాట, అంటే ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ వల్ల అనేసి. సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? అంటే ఫస్ట్ థింగ్ మనకు బేజర్గా చూడాల్సింది ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, పెయిన్ కిల్లర్ ఇంటేక్, ఇవన్నీ సిమ్టమ్స్ని అగ్రివేట్ చేస్తుంటాయి మనకి. అంటే ఈ పర్టికులర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, హైపర్ ఎసిడిటీ లాంటి సమస్యకు దారి తీసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఉందా లేదా మనం డయాగ్నోస్ చేయించుకుంటే ఫస్ట్ డాక్టర్ని కలుసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మనకున్న లక్షణాలను బట్టి ఉండే జనరల్ ఇన్వెస్టిగేషన్స్, వీటిలో సివియారిటీ ఎక్కువగా ఉంటే కనుక ఎండోస్కోపీ, అప్పర్ జిఏ లోయర్ జిఏ ఎండోస్కోపీ ద్వారా ఎరోజన్స్ ఏమైనా ఉన్నాయా, ఎరోజు గ్యాస్ట్రైటిస్, ఎరోజు ఈసోఫేజైటిస్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, కొంతమందికి ఈవెన్ హయాటిస్ హెర్నియా లాంటి కండిషన్స్ ఉంటే కూడా ఈ విపరీతమైన ఎరెక్టేషన్స్ లాంటివి వస్తుంటాయి. అవన్నీ కూడా దీనిలో డయాగ్నోజ్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్ డ్యూరల్ ఏరియాలో ఏమైనా అల్సరేషన్స్ లాంటివి ఉన్నాయా, గ్యాస్ట్రైటిస్ ఉందా, ఇవన్నీ మన ఎండోస్కోపీ ద్వారా డయాగ్నోజ్ అవుతుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లివర్లో ఇంకేదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా చూసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. తర్వాత అదర్గా ఉండే ఇన్వెస్టిగేషన్స్లో వచ్చేటప్పటికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఈస్నోఫిల్ కౌంట్ ఎట్లా ఉంది, అలర్జిక్ సెన్సిటివిటీ ఏమైనా ఉందా, కొన్ని ఈస్నోఫిక్ ఈసోఫెజైటిస్, అలాగే ఈస్నోఫిక్ క్యాండిడియాస్ లాంటి కంప్లైంట్ కూడా దారితీస్తుంటాయి. అందుకని వాటిల్లో ఈస్నోఫిలిక్ రిలేటెడ్ ఉన్న కౌంట్ చూసుకోవడం, ఈ అలర్జీ అబ్సల్యూట్ ఈస్నోఫిలిక్ కౌంట్ ఏ స్థాయిలో ఉందో చూసుకోవడం కూడా ఇటువంటి కంప్లైంట్స్లో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా అదర్గా ఉండే దాంట్లో లివర్లో ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం పడతాయి. గ్యాస్ట్రోస్కోపీ కానీ అలాగే కొలనోస్కోపీ లాంటి కండిషన్, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లాంటి కండిషన్ రూల్ అవుట్ చేసుకోవడం కోసం కొలనోస్కోపీ లాంటివి అవసరం పడుతుంటాయి. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శాంతి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హెర్నియా అంటే ఏంటి సార్? దానికోసం కొంచెం చెప్తారా సార్? అంటే ఏ భాగంలో ఉందండి హెర్నియా అనేది? హెర్నియా అనేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసి వెళ్తే ఎండోస్కోప్ చేశారండి, హెర్నియా అన్నారు. ఓకే, అది ఏంటి? ఎండోస్కోపీ చేశాక హెర్నియా అన్నారా? హెర్నియా అన్నారు సార్, హెర్నియా. అదే ఎండోస్కోపీ చేశాక. అవును సార్. ఓకే, మీకున్న సమస్య హయాటిస్ హెర్నియా అంటారమ్మా. అంటే హెర్నియా అనేది ఎప్పుడైనా ఏంటంటే మనకి ఒక ఉన్న భాగంలో అక్కడ ఉన్న మజిల్ అనేది బాగా పల్చగా అయ్యి ఆ పర్టికులర్ ఉన్న ఏరియా లోపల కంటెంట్స్ అనేవి మనకి ఆ పల్చగా అయిన లేయర్ అంటే వీక్ ఏరియాలోంచి బయటకు తన్నుకొస్తే దాన్ని హెర్నియేషన్ అంటాం. ఈ హెర్నియేషన్ అనేది ఏ భాగంలో జరగచ్చు. ఇప్పుడు అబ్డామినల్లో ఇంగ్వేనల్ హెర్నియా ఉంటుంది, అంబిలికల్ హెర్నియా ఉంటుంది, ఇలా చాలా భాగంలో మన హెర్నియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు లోపల అలాగే మన గొంతు భాగంలో ఉండే ఈసోఫాగస్ ఏదైతే ఉందో ఈ ఈసోఫాగస్లో ఉన్న భాగంలో ఎండ్ ఏరియాలో దాని భాగంలో హయాటిస్ ఏరియా, స్టమక్లో ఉన్న బిగినింగ్ ఏరియాలో ఉన్న భాగంలో హెర్నియేషన్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల హయాటిస్ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఆ లోపల ఉన్న మస్కులేచర్, వీక్ మస్కులేచర్ నుంచి బయటికి తన్నుకొచ్చినప్పుడు మనం హయాటిస్ హెర్నియా అంటాం. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, విపరీతమైన ఎక్కిళ్ళు రావడం, హికప్స్ రావడం, త్రేణుపులు ఎక్కువగా రావడం, ఆహారం తీసుకున్నప్పుడు ఒకసారి గొంతులోకి వచ్చేసినట్టుగా అనిపిస్తాం, ఇటువంటి లక్షణాలు అనిపిస్తాయి. దీంట్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజ్. మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజ్లో మెడికేషన్ ద్వారా ఈ సిమ్టమ్స్ని మనం పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సివియర్గా ఉండి బాగా గ్రేడ్ అనేది బాగా ఎక్కువ ఉంటే ఈ సర్జికల్ కరెక్షన్ కూడా కొన్ని కేసెస్లో అవసరం పడుతుంది. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. దిస్ ఇస్ రవిరాజ. ఓకే, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి సార్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను రవిరాజ మాట్లాడుతున్నాను, సికింద్రాబాద్ నుంచి. ఓకే సార్, ఇట్లా నాకు ఏంటంటే ఏదన్నా బయట ఫుడ్ తింటే చాలు, అవుట్ ఆఫ్ హోమ్ ఇట్లా మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అవుతాయి. ఓకే, చెప్పండి సార్. ప్లస్ బర్బ్స్ వస్తాయి సార్, ఇట్లా అరగనట్టు
బేగులు అంటాం కదా సార్, అవి అవునండి. వస్తాయి సార్. ఓకే. కొంచెం ఐబిఎస్ సిమ్టమ్స్లా కనబడుతున్నాయండి. ఎందుకంటే మీకు ఫుడ్ చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా మోషన్స్ అవ్వడం, అలాగే వామిటింగ్ సెన్సేషన్గా అనిపించడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, త్రేన్ పుల్ రావడం, ఎక్కువ బెల్చింగ్స్ అనిపించడం, అబ్డామినల్ డిస్టెన్స్ పెయిన్, ఇవన్నీ కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో ఉండే లక్షణాలు అండి. కాకపోతే దీనికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఇది కన్ఫామ్గా ఐబిఎస్ కాదా అంటే ఎప్పుడైతే మిగిలిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మలైజ్ ఉంటాయో దీన్ని ఐబిఎస్ అని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిమ్టమాటిక్ రిలీఫ్ ట్రీట్మెంట్ అనేది మీరు ఫస్ట్ తీసుకుని చూడండి. సిమ్టమ్స్ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చూపించుకుని ఫర్దర్గా ఏమైనా డిఫరెన్షియల్గా వేరే రిలేటెడ్ కండిషన్ ఉందో కూడా ఒకసారి డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు చెప్పిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అందరికీ సేమ్ సిమ్టమ్స్ ఉండాలని రూల్ లేదు. సో సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఎప్పుడైనా హోమియోపతిలో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ అనేది ఇండివిజువల్ ట్రీట్మెంట్ అండి. ఇండివిజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటువంటి డిసీజ్, అది ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే కాదు, ఏ డిసీజ్ ఉన్నా సిమ్టమ్స్, ప్యాథలాజికల్ సిమ్టమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. కాకపోతే వీటిలో మా పర్టికులర్ ఏరియాలో ఇక్కడ రిలీఫ్ సిమ్టమ్స్ కంటే పేషెంట్కి పర్మనెంట్గా క్యూర్ చేయడానికి మనం మెడికేషన్ అది ఏం చేసేటప్పుడు పర్టికులర్గా ఈ ఉన్న దానిలో ఉన్న కండిషన్ ఏమిటి, అక్కడ మేజర్గా రీజన్స్ ఏమిటి, అదర్ పారామీటర్స్ ఏమున్నాయి, మెయింటైనింగ్ కాజ్ ఏముంది, పేషెంట్ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ ఏమున్నాయి, అలా కాన్స్టిట్యూషనల్గా స్టడీ చేసేటప్పుడు అది మెంటల్ పిక్చర్ ఎట్లా ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకుని మన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ప్రాబ్లంలో సివియారిటీ అనేది తగ్గుముఖం పడుతూ 100% ప్రాబ్లంలో ఉన్న తీవ్రత తగ్గి మెడిసిన్ యొక్క డిపెండెన్సీ తగ్గుముఖం పట్టేలాగా ప్రాబ్లం 100% క్యూర్ అయ్యే విధంగా మన ఒమేగా ఇంటర్నేషనల్లో ఈ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ప్యాథలాజికల్గా ఉన్న చేంజెస్ ఏమైనా ఉంటే అవి 100% ఇన్వెస్టిగేషన్ వైజ్ అవి రెస్పాండ్ అవ్వాలి. ఫిజికల్గా ఉన్న సిమ్టమ్స్ అనేవి పూర్తిగా రావడం తగ్గి ఇవి వాడుతున్న ఈ మెడికేషన్ మీద కూడా డిపెండెన్సీ అనేది పూర్తిగా తగ్గే విధంగా, కంప్లీట్గా ప్రాబ్లం క్యూర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఏం చేయడం జరుగుతుంది. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇందాక చెప్పారు ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ వల్లనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి. సో ఎటువంటి డైట్ తీసుకోవాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ అవాయిడ్ చేయాలంటారు? డైట్ వచ్చేటప్పటికి సపోజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా ఎలర్జిక్ ఉన్న డైట్, అంటే వాళ్ళకి ఏదైనా ఫుడ్, ఆహార పదార్థాలు బాగా ఇబ్బందికరంగా తయారు చేస్తుంటే అటువంటి పదార్థాలను ఫస్ట్ కొంచెం దూరం పెట్టడం, ఈ మెడిసిన్ వాడే ఇనీషియల్ స్టేజ్లో ఆ ఎలర్జిక్ డైట్ అనేది కొంతవరకు తగ్గించాలి. తర్వాత వచ్చేటప్పటికి ఈ ఫైబర్ డైట్ అనేది బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రక్టోజ్ రిలేటెడ్ కంటెంట్స్, కార్బోహైడ్రేట్స్లో కొన్ని రకాల డైసాకరైడ్స్, మోనోసాకరైడ్ లాంటి ఫుడ్ అనేది బాగా తక్కువగా తీసుకోవడం. దాంతోపాటుగా ఈ ఫుడ్లో ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం, లాక్సేటివ్స్ లాంటివి యూజ్ చేయడం, దాంట్లో విటమిన్ సి రిలేటెడ్ ఉన్న డైట్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఫైబర్ రిలేటెడ్గా ఉన్న సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటే. దీనివల్ల కొంతవరకు కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ ఇన్ఫ్లమేషను, గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అల్సరేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎక్సెస్ స్పైసీ డైట్, ఆయిలీ డైట్ బాగా తక్కువ తీసుకోవడం, వీళ్ళలో కూడా ఈ ఫైబర్ డైట్ అది ఇంక్రీజ్ చేయడం. ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఫ్యాట్ రిలేటెడ్ ఉన్న డైట్ అనేది తక్కువ తీసుకోవడం. అలా పర్టికులర్గా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెడ్యూస్ చేయడం, పెయిన్ కిల్లర్ యూసేజ్ అనేది ఇర్రెగ్యులర్గా వాడడం తగ్గించడం, ఇలా చాలా రకాల చేంజెస్ అనేవి ఇండివిజువల్గా వాళ్ళ పర్టికులర్ ప్యాథలాజికల్ డయాగ్నోసిస్ని బట్టి మనం అడ్వైజ్ చేయాల్సి వస్తుందండి. ఈవెన్ స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లస్ డైట్ కరెక్ట్గా ఫాలో అయితే పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 100% తగ్గుతుంది. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.